వెల్కమ్ టు యోయోటీవీ. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. కీలక పదవులకు అభ్యర్థుల ఎంపిక అంశంలో అయితే ఎంతో లోతుగా విశ్లేషిస్తుంది. తమ పార్టీకి అన్ని విధాలుగా కలిసొచ్చే అభ్యర్థిని ఎంపిక చేస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో కూడా దీన్నే ఫాలో అయినట్లుగా సిపి రాధాకృష్ణన్ పేరు తెరపైకి తేవడంతో అర్థమైంది. అయితే ఇక్కడ బీజేపీ నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఇంతకీ ఈ సిపి రాధాకృష్ణన్ ఎవరు? ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనేది ఆయన బయోగ్రఫీలో తెలుసుకుందాం. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఖరారు చేసింది. ఇప్పటికే అభ్యర్థి ఎంపికను ఎన్డీఏ పార్టీలు బీజేపీకి వదిలేశాయి. ఇండియా కూటమి అభ్యర్థిని నిలబెడితే పోటీ జరుగుతుంది, లేకపోతే ఏకగ్రీవం అవుతుంది. ఇక ఈ రాధాకృష్ణన్ విషయానికి వస్తే ఈయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. ఈయన్ను అందరూ సిపి రాధాకృష్ణన్ అని పిలుస్తారు. రాధాకృష్ణన్ బీజేపీ నేత, సీనియర్ నాయకుడు. ఆయన తమిళనాడులోని తిరుప్పూర్లో 1957 అక్టోబర్ 20న జన్మించారు. రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని 16 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ప్రారంభించారు. 1974లో భారతీయ జనసంఘ్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా చేరారు. 1998-99లో కోయంబత్తూరు నుంచి 2 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన టెక్స్టైల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, పబ్లిక్ సెక్టార్, అండర్టేకింగ్స్, ఫైనాన్స్ కమిటీల సభ్యుడిగా పనిచేశారు. రెండు 2004లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భారత పార్లమెంటరీ బృందంలో భాగంగా పాల్గొన్నారు. ఇక 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు 19,000 కిలోమీటర్లు రథయాత్రను 93 రోజుల పాటు నిర్వహించారు. ఇందులో నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలను ప్రముఖంగా చర్చించారు. పరిపాలనా అనుభవం విషయానికి వస్తే రాధాకృష్ణన్ 2016 నుంచి 2020 వరకు కొబ్బరి ఉత్పత్తికి సంబంధించిన కోయిర్ బోర్డు చైర్మన్గా పనిచేసి 2,532 కోట్ల రూపాయల రికార్డు ఎగుమతులను సాధించారు. ఇక 2020 నుంచి 2022 వరకు కూడా కేరళ బీజేపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2023లో జార్ఖండ్ గవర్నర్గా నియమితులై 4 నెలల్లో 24 జిల్లాలను సందర్శించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అదనంగా తెలంగాణ గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఇక 2024లో మహారాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనలో వివాదరహిత విధానం, సామాజిక సమస్యలపై దృష్టి సారించడం వంటివి ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్తో సుదీర్ఘ సంబంధం కలిగినటువంటి రాధాకృష్ణన్ తమిళనాడు రాజకీయాల్లో గ్రాస్ రూట్ స్థాయిలో గణనీయమైనటువంటి ప్రభావం చూపారు. ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి నేతల సన్నిహితుడుగా పేరుంది. తమిళనాడులో గౌండర్ సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణన్ ఓబీసీ సామాజిక బలాన్ని ప్రతిబింబిస్తారు. ఇది బీజేపీకి రాజకీయంగా కీలకం. రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవడం వెనక బీజేపీ తమిళనాడు రాజకీయ వ్యూహం ఉందని అర్థమవుతుంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలపడాలని భావిస్తోంది. గౌండర్ సామాజిక వర్గ ఓట్లను ఏకీకృతం చేయడం, ఏఐఏడిఎంకేతో సంబంధాలను బలోపేతం చేయడం, రాధాకృష్ణన్ రాజకీయ అనుభవం, గ్రాస్ రూట్ కనెక్షన్, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకుని రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాధాకృష్ణన్ను స్టేట్స్మెన్గా అభివర్ణిస్తారు. తమిళనాడులో అన్ని వర్గాలలో గౌరవం పొందిన నాయకుడిని అన్నారు. ఇక రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అయితే మాత్రం తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.